ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. శ్రావణ మాసం వచ్చిందంటే మన ఆడవాళ్ళందరికీ గుర్తొచ్చేది ఒకటే. సో ముఖ్యంగా పూజ గదిని మనం ఏ విధంగా అలంకరించుకోవాలి దేవుళ్ళకి? ఈ శ్రావణ మాసానికి ముందుగా పాడ్యమి రోజు మొదలవుతుంది కాబట్టి ఆ వెనుక అమావాస్య రోజు కాకుండా దానికన్నా ముందుగా వచ్చేటటువంటి ఈ శ్రావణ మాసం అసలు ఎందువల్ల ఈ శ్రావణ మాసం అంటున్నారు అంటే, పౌర్ణమి రోజున మనం పూజించుకోవాలి అని అంటే రకరకాల పువ్వులను అయితే మనం దేవుడికి సమర్పిస్తూ ఉంటాం. అంటే పూజ అయిపోయిన తర్వాత వాటిని ఏం చేయాలో తెలియక అక్కడే పెడుతూ ఉంటారు. సో అలాంటి పువ్వులని ఏం చేయాలి? భగవంతుడికి ఉపయోగించినటువంటి పూలు మరుసటి రోజున మనం తీసివేసినప్పుడు ఆ పూలని ఫోటోలు కడిగేప్పుడు కానీ చింతపండు వాడుతూ ఉంటారు. మరి కొంతమంది వేరే పౌడర్స్ కానీ లేకపోతే మనం ఇంట్లో వాడుకునే లిక్విడ్స్ కానీ అలా యూస్ చేస్తూ ఉంటారు. సో అలా యూస్ చేయొచ్చా? చేయొచ్చండి. ఎలాంటివి చెయ్యకూడదు అంటే, ఇప్పుడు మనం పూజలు చేసినప్పుడు దేవుడికి మన పూజ గదిలో కొన్ని వస్త్రాలు సమర్పిస్తూ ఉంటాం. అంటే ఆ వస్త్రాలు మనమే వాడుకోవాలని కొంతమంది అంటారు, కొంతమంది ఏంటంటే ఎవరికైనా దానం చేయొచ్చు అని అంటారు. కానీ రెండిట్లలో ఏది కరెక్ట్ అంటారు? మనం వాడుకోవడమే చాలా చాలా మంచిది. ఎందుకు అంటే, ఈ తీసేసిన ఫొటోస్ని కానీ విగ్రహాలను కానీ ఏం చేస్తే మంచి జరుగుతుంది? నీళ్లల్లోనే కలపాలండి, కాల్చకూడదు. వాటిని మన చేతులతో మనం చింపకూడదు, విరక్కొట్టకూడదు. ఎవరికైనా ఇచ్చినా కూడా వాళ్ళకి కూడా అది ఉపయోగం ఉండదు కదా, విరిగిపోయినవి ఎలాంటి వాటిని ఇవ్వాలి? నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. శ్రావణ మాసం వచ్చిందంటే మన ఆడవాళ్ళందరికీ గుర్తొచ్చేది ఒకటే, పూజలు. అమ్మవారికి పూజలు చేసుకోవడం, వివిధ రకాల నైవేద్యాలు, పూలు పళ్ళతోటి నిత్యం అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. కానీ ముఖ్యంగా పూజ గదిని ఎలా ఉంచుకోవాలి, అసలు అమ్మవారికి కానీ మనం పూజ చేసుకునేప్పుడు కానీ ఎలాంటి ప్రసాద నైవేద్యాలు పెట్టాలి, ఎలాంటి వస్త్రాలు అంటే ఫొటోస్ కింద వేసే వస్త్రాలు కానీ లేకపోతే మనం ఉపయోగించినటువంటి పువ్వులు, దేవుడికి దీపం పెట్టినటువంటి ఆ దీపాంతలు, వాటన్నిటిని కూడా ఏ విధంగా మనం శుభ్రపరచుకోవాలి, ఏ విధంగా దేవుళ్ళకి కొలుచుకోవాలి, ఈ అన్ని డౌట్లు కూడా ఉంటూ ఉంటాయి. సో వీటన్నిటి గురించి ప్రస్తుతం మనతో పాటు భార్గవి దేవి గారు ఆస్ట్రాలజర్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. అమ్మ, ఇప్పుడు శ్రావణ మాసం అయితే వస్తుంది. సో శ్రావణ మాసం అని అంటే మన ఆడవాళ్ళందరికీ పూజలు చేసుకోవాలి, వ్రతాలు చేసుకోవాలి అని చాలా ఉంటుంది. సో ముఖ్యంగా పూజ గదిని మనం ఏ విధంగా అలంకరించుకోవాలి దేవుళ్ళకి? శ్రావణ మాసం అనగానే చాలా చాలా శుభప్రదమైన మాసం, లక్ష్మీప్రదమైన మాసం, సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువు ఉన్నటువంటి మాసం. ఈ శ్రావణ మాసం అసలు ఎందువల్ల ఈ శ్రావణ మాసం అంటున్నారు అంటే, పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రం ఉంటుంది. అదే ఈ మాసానికి ఉన్న విశిష్టత. శ్రవణ నక్షత్రంతో కూడి ఉన్నటువంటి పౌర్ణమిని శ్రావణ మాసం అంటాము. అలాగే లక్ష్మీదేవి కొలువు ఉన్నటువంటి మాసము. అలాగే పాల సముద్రంలో లక్ష్మీదేవి ఉద్భవించింది ఈ శ్రావణ మాసంలోనే పంచమి రోజున అని కూడా మనకి శాస్త్రం కూడా తెలియచెప్తోంది. అయితే అన్ని పండుగలు కూడా మనకి ఈ ఆషాఢ మాసంలో ఏకాదశి నుంచి ప్రారంభమవుతూ ఉన్నాయి. ఇక శ్రావణ మాసం అనగానే సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉన్న మాసం కాబట్టి స్త్రీలు తప్పనిసరిగా తమ తమ సౌభాగ్యాలని వృద్ధి చేసుకోవడం కోసం తప్పనిసరిగా ఈ మాసం అంతా కూడా పూజలు చేస్తారు. అందుకు చారుమతి ఉదాహరణ. చారుమతీదేవి సాధారణమైన గృహిణి. అటువంటి గృహిణి పాపం అందరికీ ఇంట్లో అత్తమామలకి, భర్తకి, బిడ్డలకి అందరికీ సేవ చేసుకుంటూ లక్ష్మీ అమ్మవారిని ఆరాధించుకుంటూ సత్యమునే పలుకుతూ ధర్మాన్ని అనుసరిస్తూ పెద్దలకి సేవ చేసి ఆ మార్గంలో ఉంటూ ఉన్నది ఆవిడే. ఈవిడ యొక్క నియమనిష్టలు చూసి, నిజాయితీ చూసి, ధర్మవర్తన చూసి, సత్ప్రవర్తన చూసి, శుచి శుభ్రత చూసి, నిష్కల్మషమైనటువంటి మనసు చూసి
అమ్మవారికి చాలా చక్కటి అనుగ్రహం కలిగింది ఈమె పట్ల. చారుమతికి నేను కలలో కనిపించి వరాలు ఇవ్వాలి అని ఆవిడ సాక్షాత్కరించింది. కలలో స్వప్న దర్శనం ఇచ్చి, శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు నువ్వు పూజ చేసుకో, నేను నీతోనే ఉంటాను, అష్టైశ్వర్యాలని ఇస్తాను అని చెప్పి ఆవిడ వరాన్ని ఇచ్చింది. చారుమతి స్వప్నాన్ని నుంచి మేల్కొని ఏంటి ఇలాంటి కల వచ్చింది అని చెప్పి చూసుకుంటే ఆ గదిలో 4 పక్కల బంగారు రాసులు ఉన్నాయి. ఇదేంటి బంగారు నాణ్యాలు ఉన్నాయి, నాకు వచ్చిన కల నిజమే అని చెప్పి అత్తమామలకి భర్తకి ఆ కళ చెప్పింది. ఆ కళ చెప్తే చాలా శుభప్రదమైన కళ ఇది అని చెప్పి వారు ఎప్పుడెప్పుడు శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం వస్తుందా అని ఎదురు చూసి ఇక ఆ రోజున బంధుమిత్రులతో కలిసి కోలాహలంగా చక్కగా చారుమతి, ఆ అత్తగారు అందరూ కూడా ముత్తైదులందరూ ఇల్లు అలికి శుభ్రం చేసుకుని నూతన వస్త్రాలు ధరించుకొని, అలాగే పూజా మందిరాన్ని కూడా పూర్తిగా శుభ్రం చేసుకుని, అంతకు ముందర ఉన్నటువంటి నిర్మాల్యాలు ఏవీ కూడా ఒక్కరవ కూడా లేకుండా అన్నిటినీ శుభ్రం చేసుకుని చక్కగా ఆ రోజున అమ్మవారి యొక్క కలశం పెట్టి పూజ చేసుకుంటారు. ఎప్పుడైతే పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవసర్వదా అని స్తోత్రపారాయణలతో లక్ష్మీదేవిని పూజించారో వారి ఒళ్ళంతా కూడా ధగద్ధగాయమానంగా మెరిసిపోతూ స్వర్ణాభరణాలంకృతులైపోయారు వాళ్ళందరూ. అమ్మవారి యొక్క అనుగ్రహం ఆ విధంగా వచ్చేసింది వాళ్ళందరికీ. ఒక్క చారుమతికే కాకుండా చారుమతితో పూజ చేసుకున్న వాళ్ళందరికీ కూడా వచ్చింది. ఏమి మన భాగ్యం, చారుమతికి కలలో కనబడి చెప్పడం ఏంటి అమ్మవారు, మనము పూజ చేసుకుంటే మనము కూడా అనుగ్రహానికి పాత్రలవ్వడం ఏమిటని అందరూ చాలా చాలా సంతోషించి వారికి వచ్చినటువంటి ఈ రథ గజ తురగ వాహనాలలో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతూ చారుమతి యొక్క సౌభాగ్యాన్ని కొనియాడి మనము కూడా అలా ఉండాలి, నీతిగా నిజాయితీగా అత్తమామల్ని సేవించుకుంటూ భర్తని సేవించుకుంటూ ఒక ఉత్తమమైన గృహిణిగా ఇంటి బాధ్యతలు నెరవేర్చుకుంటూ ఓర్పుగా సహనంగా చేసుకుంటూ అలాగే శుచి శుభ్రత పాటిస్తూ ఇన్ని విధాలుగా మనము కూడా ఉన్నట్టయితే ఇప్పుడు చారుమతికి ఎలాగైతే అమ్మవారు అనుగ్రహించి కలలో చెప్పి ఇంత చక్కటి అదృష్టాన్ని మనకి ఆమెతో పాటు ఇచ్చారో మనము కూడా స్వయంగా అలాంటివన్నీ ఆచరించుకుంటే మనకి ఇంకా ఇంకా సౌభాగ్యాలు పెరుగుతాయి కదా అని చారుమతిని చక్కగా పొగిడి వీళ్ళు కూడా అలా ఉండాలని నిర్ణయించుకుంటూ వాళ్ళ యొక్క అదృష్టానికి పొంగిపోతూ ఇంటికి వెళ్ళిపోతారు. ఈ శ్రావణ మాసంలో ఈ విధంగానే మనము కూడా ఉండాలి అని ఈ భూలోకంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ప్రతి సంవత్సరము శ్రావణ మాసం రాగానే, అంటే ముందు ఆషాఢ అమావాస్య వచ్చేస్తుంది కదా లాస్ట్ రోజు, మరుసటి రోజు నుంచి శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసానికి ముందుగా పాడ్యమి రోజు మొదలవుతుంది కాబట్టి ఆ వెనుక అమావాస్య రోజు కాకుండా దానికన్నా ముందుగా వచ్చేటటువంటి చతుర్దశిన కానీ లేకపోతే దాని వెనక ఉన్నటువంటి త్రయోదశి రోజున కానీ చక్కగా దేవుడి మందిరాన్ని అలంకరించుకుంటారు. ఏ విధంగా అలంకరించుకోవాలి, అప్పటి వరకు ఉన్నటువంటి నిర్మాల్యాన్ని తీసివేయాలి. అంటే దేవుడి పటాలన్నిటి మీద ఉన్నటువంటి పూలు కానీ ఇంకా ఇతరత్ర మనం అలంకరణ కోసం ఏవైనా ఆర్టిఫిషియల్ వాడుకుంటాం, అలాంటివి ఏమన్నా ఉంటే అవన్నీ తీసివేయడం కానీ ఆ చిత్రపటాలన్నీ శుభ్రం చేయడం కానీ అలాగే దేవుణ్ణి ఎక్కడైతే మనము పెట్టుకుంటామో ఆ ప్రదేశం అంతా కూడా శుభ్రంగా శుచిగా వాటిని అంతా శుభ్రం చేసి అక్కడ నూతన వస్త్రాలు వేసుకుని లేదా ఏదైనా న్యూస్ పేపర్లు అలాంటివి ఏమన్నా వేసుకుని నీట్గా అన్ని పసుపులు కుంకాలు అన్నీ శ్రద్ధగా అక్కడ అమర్చుకొని ఈ చిత్రపటాలన్నిటినీ తగిన విధంగా అలంకరింపజేసుకొని ఇక శ్రావణ శుద్ధ పాడ్యమి నుంచి పూజ మొదలు పెట్టుకోవాలి. సో అమ్మ, ఇప్పుడు మీరు అన్నట్టు మనం పూజించుకోవాలి అని అంటే రకరకాల పువ్వులను అయితే మనం దేవుడికి సమర్పిస్తూ ఉంటాం. సో ఆ పువ్వులన్నీ అంటే పూజ అయిపోయిన తర్వాత కొంతమంది వారాల కొద్దీ అలానే, అంటే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు దీపం పెడతారో అప్పటి వరకు అలానే ఉంచుతారు. కొంతమంది తీసిన తర్వాత వాటిని ఏం చేయాలో తెలియక అక్కడే పెడుతూ ఉంటారు. సో అలాంటి పువ్వులని ఏం చేయాలి? ఇప్పుడు నిర్మాల్యం అంటాం, అంటే అవి మలినము కానివి అని అర్థం. మనము పెట్టుకుంటే మలినం అయిపోతాయి పూలు మర్నాటికి, కానీ భగవంతుడికి అవి
పెట్టినప్పుడు మలినము కావు, నిర్మాల్యం అంటాం. భగవంతుడికి ఉపయోగించినటువంటి పూలు మరుసటి రోజున మనం తీసివేసినప్పుడు ఆ పూలని ఏదైనా పారే నీటిలో కలపాలి. ప్రవహించేటటువంటి నీటిలో ఆ నిర్మాల్యాన్ని కలిపేసేయాలి. అలాగే నూనె, దీపారాధన చేస్తాం మనం. ప్రతిరోజు నిత్య దీపం పెట్టుకునే వాళ్ళు ఉంటారు, లేదా శ్రావణ మాసం 30 రోజులు దీపం పెట్టుకుందాం మనం అనుకునే వాళ్ళు ఉంటారు. ఇలా 30 రోజులు మనం శ్రావణ మాసం పెట్టుకోవాలనుకునే వాళ్ళకి ఏమిటి నియమం? ఈ శ్రావణ మాసంలో 30 రోజులు నూనెతో కూడిన దీపాన్ని పెట్టుకుంటాం మనం. ఆ నూనె నువ్వుల నూనె వాడచ్చు, కొంతమంది ఆముదము కూడా వాడతారు. ఆముదపు నూనె, నువ్వుల నూనె, అవిసి నూనె, కొబ్బరి నూనె, ఇలాంటి నూనెలన్నీ వాడుతూ ఉంటారు. నెయ్యి కూడా వాడతారు. ఇవన్నీ కూడా మంచివే, కానీ అత్యుత్తమమైనది నువ్వుల నూనె. నువ్వుల నూనెతో దీపాన్ని పెట్టుకోవాలి. ఆ దీపపు ప్రమిదలో, అది కుందవనివ్వండి, ప్రమిదవనివ్వండి, ఏదైనా కానీ ఇవాల్టి రోజున దీపం పెట్టుకున్న తర్వాత ఆ దీపం కొండెక్కుతుంది. అంటే ఒత్తి వెలగడం అయిపోతుంది కదా, దాన్ని కొండెక్కడం అంటాం అనమాట. అది అయిపోయిన తర్వాత ఆ రోజు ఎంతవరకు దీపం వెలిగితే అంతవరకు దీపం వెలగనిచ్చుకోవాలి. ఆ మరుసటి రోజు ఆ నూనెని తీసివేసి, ఆ ఒత్తుల్ని కూడా తీసివేసి, ఆ కుందులైతే కుందుల్ని, ప్రమిద అయితే ప్రమిదని శుభ్రంగా మళ్ళీ కడిగి వాడాలి. అమ్మ, ఇప్పుడు ఆ దీపాలు ఒత్తులు ఉంటాయి కదా, మరి ఆ ఒత్తుల్ని ఏం చేయాలి? ఆ ఒత్తులు దాదాపుగా అవి ఇంకిపోతాయండి. ఒకవేళ అలా లేకపోయినట్టయితే వాటిని కూడా తీసివేయాలి. ఒకవేళ మధ్యలోనే దీపం కొండెక్కిపోయి ఇంకా కొంత ఒత్తి మిగిలిపోయింది అనుకోండి వెలగకుండా, ఆ ఒత్తిని తీసివేసేసి, అంటే ఇంకా దాన్ని నీళ్ళల్లో కలిపేసేయాలన్నమాట. అలా కలిపేసి మరుసటి రోజు మళ్ళీ కొత్త ఒత్తులు, కొత్త నూనె, మళ్ళీ దీపారాధన చెయ్యాలి. ఇది నియమం. అంటే ఇప్పుడు ఈ ఫోటోలు కడిగేప్పుడు కానీ, లేకపోతే ఈ కుందులు, దీపాంతలు అవి ఉంటాయి కదా, అవి కడిగే అప్పుడు కొంతమంది చింతపండు వాడుతూ ఉంటారు, మరి కొంతమంది వేరే పౌడర్స్ కానీ, లేకపోతే మనం ఇంట్లో వాడుకునే లిక్విడ్స్ కానీ అలా యూస్ చేస్తూ ఉంటారు. సో అలా యూస్ చేయొచ్చా? చెయ్యొచ్చండి. ఎలాంటివి చెయ్యకూడదు అంటే, ఇప్పుడు పూర్వకాలంలో ఉప్పు చింతపండు అనేది చాలా పేరెన్నిక గన్న ఆ పాత్రని శుభ్రం చేయడానికి ఉత్తమోత్తమైన పదార్థం అన్నమాట. ఇత్తడి సామాన్లని కానీ, రాగి వాటిని కానీ అలాగే వాడుతూ వచ్చారు. తరువాతి కాలంలో పీతాంబరి అని మనకి ఒక పౌడర్ దొరుకుతోంది. అది ఈ బంగారు సామాన్లు, వెండి సామాన్లు, ఇత్తడి సామాన్లు తోముకోవడానికి శుభ్రంగా వస్తుంది వాటితో తోముకుంటే. ఇలాంటి వాటితో తోముకోవచ్చు, కానీ ప్రతిరోజు మనము అంట్లు తోముకుంటాం కదా, ఆ సబ్బుతో లేదా డిష్ బారు లిక్విడ్తో ఈ దేవుడి సామాన్లను తోమకూడదు. ఇది నియమంగా పెట్టుకోవాలి. ఆ పదార్థం మటుకు కలపకూడదు అన్నమాట. ఇది కూడా ప్రతిదీ శుచి శుభ్రత పాటించాలి భగవంతుడి విషయంలో. అమ్మ, ఇప్పుడు ఫొటోస్ పెట్టినప్పుడు మనం ఫొటోస్ కింద న్యూస్ పేపర్ కాకుండా కొంతమంది కొన్ని వస్త్రాలు వేస్తూ ఉంటారు. సో ఆ వస్త్రాలని అంటే రెగ్యులర్ గా అలా ఉంచితే ఏం పర్లేదా, లేకపోతే వాటిని తీసి మళ్ళీ శుభ్రం చేసి మళ్ళీ పెట్టుకోవచ్చా? పెట్టకూడదండి. ఒకసారి వస్త్రం తీసిన తర్వాత మళ్ళీ ఇంకొక వస్త్రం వేయాల్సిందే. అది నూతన వస్త్రం కుదిరితే నూతన వస్త్రం వేసుకోవచ్చు, లేకపోతే అప్పటి వరకు కేవలం మనము భగవంతుడికి వాడిన వస్త్రాలని ఉతికి పక్కన పెట్టుకుంటాం కాబట్టి మళ్ళీ ఆ వస్త్రాలను ఉపయోగించుకోవచ్చు. అంతే తప్ప మనము వాడే వస్త్రాలను తీసుకెళ్ళి దేవుడికి వేయడము, లేకపోతే దేవుడికి వాడిన వస్త్రాలు మనం వాడుకోవడము, ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. భగవంతుడికి ఏ వస్త్రాలైతే మనం వినియోగిస్తున్నామో వాటిని భగవంతుడికే వాడుకోవాలి. అది మళ్ళీ మళ్ళీ ఉతికి శుభ్రం చేసి కూడా వాడుకోవచ్చు. అమ్మ, ఇప్పుడు ఈ మనం పూజలు చేసినప్పుడు దేవుడికి మన పూజ గదిలో కొన్ని వస్త్రాలు సమర్పిస్తూ ఉంటాం. సో కొంతమంది ఏమంటారు అంటే ఆ వస్త్రాలు మనమే వాడుకోవాలని కొంతమంది అంటారు, కొంతమంది ఏంటంటే ఎవరికైనా దానం చేయొచ్చు అని అంటారు. కానీ రెండిట్లలో ఏది కరెక్ట్ అంటారు? మనం వాడుకోవడమే చాలా చాలా మంచిది. ఎందుకు అంటే మనము వస్త్రం సమర్పయామి అన్నప్పుడు మనం ఒక వస్త్రాన్ని భగవంతుడికి సమర్పించి ఈ వస్త్రాన్ని సమర్పిస్తున్నాం అంటే అది మనకి వృద్ధి అవ్వాలి అనే ఉద్దేశంతో పూజకి ఆ సంకల్పం ఉంటుందన్నమాట. ఈ పూజలో ఉన్న అసలు సంకల్పం ఏమిటి? ఆయురారోగ్య ఐశ్వర్యాలు వృద్ధి చెందాలని, దానితో పాటే సౌభాగ్యం వృద్ధి చెందాలి, మనం తినే ఆహారము, ఆరోగ్యము, అలాగే నూతన వస్త్రాలు, ఆభరణాలు, ఇవన్నీ కూడా అందులోనే ఉంటాయి. అవన్నీ కూడా
వృద్ధి చెందాలి అనేటటువంటి సంకల్పంతో ఉంటాం మనం. కాబట్టి మనము భగవంతుడికి సమర్పించింది మనము వాడుకుంటే ఆ ఆశీస్సులు మనకున్నాయి అన్నట్టుగా మనం ఒక ఆలోచన పెట్టుకుంటాం అన్నమాట, ఒక సంతృప్తి పెట్టుకుంటాం. కాబట్టి మనము భగవంతుడికి సమర్పించినవి మనం వాడుకోవాలి. భగవంతుడికి నివేదన చేసినవి, ప్రసాదం చేస్తాము, ఆహార పదార్థాన్ని వండుతాము, వండి భగవంతుడికి నివేదన చేస్తాం, అది 10 మందికి పెట్టాలి. అంటే ఇప్పుడు ఈ వస్త్రాలను ఒకవేళ వేరే వాళ్ళకి తెలియకుండా ఇచ్చేస్తే ఇవ్వచ్చు, తప్పులేదు. ప్రతిసారి మనమే ఏం ఉంచుకుంటాం, తర్వాత ఎవరికైనా ఇవ్వచ్చు. కానీ కొన్నాళ్ళు మటుకు మనం ఉంచుకుంటాము. ఏదైనా ముఖ్యమైన సంకల్పం చెప్పుకుని మనం పూజ చేసుకున్నప్పుడు అప్పుడు మనమే ఉంచుకోవడం మంచి పద్ధతి. మనం అంటే మనము, మన ఇంట్లో మన కుటుంబ సభ్యులు ఎవరైనా. అట్లా బయట వాళ్ళకి ఎవరికన్నా ఇచ్చేయాలి అనుకున్నప్పుడు మనం ఒక 5-6 సార్లు మనం ఉంచుకున్నాం కదా, ఈసారి ఎవరికన్నా ఇద్దాము అనుకుని వాళ్ళని అమ్మవారి స్వరూపంగా భావించుకొని చక్కగా ఒక ముత్తైదుకి ఇస్తున్నాము, ఒక లక్ష్మీ అమ్మవారి పేరుతో ఇస్తున్నాము అని సంకల్పం చేసుకుని మనసులో వాళ్ళకి ఇచ్చేసేయాలి. బొట్టు పెట్టి అన్నీ పూలు, పళ్ళు, గాజులు, వస్త్రాలు అన్నీ ఇచ్చినట్లయితే అది సాక్షాత్తు అమ్మవారి రూపంగా మనం భావించుకొని ఇస్తున్నాం కాబట్టి మనకి కూడా కొంత తృప్తి ఉంటుంది, అమ్మవారి పేరుతో ఇచ్చాము అని. అమ్మ, అలాగే కొంతమంది పూజ గదిలో కొన్ని సార్లు తెలిసో తెలియకో విరిగిపోయిన విగ్రహాలు కానీ, లేకపోతే అంటే కింద ఫొటోస్ అయితే గ్లాస్ పగిలినవి అవి కూడా ఉంచుతూ ఉంటారు. అంటే వాళ్ళు బిజీ లైఫ్ వల్లనా, లేకపోతే వాళ్ళ కుదరకన్నా తీసేయడం, వాళ్ళకి అది తీసేయాలని గుర్తుకి రాదు. అలాంటప్పుడు అలాంటి ఫోటోలు పూజ గదిలో ఉండడం వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతాయి? ఎట్టి పరిస్థితుల్లోనూ విరిగిన ఫోటోలు, రూపుమారిన ఫోటోలు, మరకలు పడిన ఫోటోలు ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. వాటిని చూడంగానే తీసివేయడమే అత్యుత్తమమైనటువంటి పని. మాకు తెలియలేదు అనే సాధారణంగా అనుకోరు. ఎందుకంటే అమ్మవారి యొక్క రూపము మనకి ఎప్పుడు అమ్మవారి వైపు చూసినా కూడా పూజా మందిరంలో లేదా ఇతర ఏ విగ్రహాల వైపు చూసినా, ఏ రూపాల వైపు చూసినా, దేవీ దేవతల రూపాల వైపు చూసినా అవి కళకళలాడుతూ మనకు కనిపించాలి. అలా లేకుండా అరే మరకలు ఉన్నాయే, చిరిగాయే, లేకపోతే అగరబత్తి పెట్టినప్పుడు కొంచెం అలా నిప్పురవ పడినట్టుగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ నిప్పురవ పడ్డప్పుడు అక్కడ మాత్రమే ఒక చిన్న కంత పడినట్టుగా అనిపిస్తుంది. అది ఒక్కొక్కసారి అమ్మవారికి కట్టిన వస్త్రాల మీద అవ్వచ్చు, లేదా చిత్రపటాల మీద అవ్వచ్చు, ఏదో ఒక రూపకంగా మనకి ఆ హోల్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి. అలా కనిపించినప్పుడు వెంటనే మన మనసుకు మనకి తెలిసిపోతుంది, అరే ఇవి కొంచెం కాలినట్టుగా ఉన్నాయి కదా, లేకపోతే విరిగినట్టుగా ఉన్నాయి కదా, ఇదేదో మాసినట్టుగా ఉన్నాయి కదా, అమ్మవారిని ఇలా ఉంచుకోవడం ఏంటి, మనమే ప్రతిరోజు స్నానం చేసి శుభ్రంగా తయారవుతాం, మరి అమ్మవారికి కూడా ఆ శుభ్రత ఉండాలి కదా, అలా మనం ఉంచాలి కదా. కాబట్టి అలాంటివి ఏవి కూడా ఉండకూడదు. ఎప్పుడూ కూడా ఒక లక్ష్మీప్రదమైనటువంటి స్త్రీమూర్తి అమ్మవారు అనగానే అటువంటి రూపం మనకి అదే అందంగా, అంత ఆహ్లాదంగా కనిపించాలి. అయ్యవారైనా అంతే. ఇప్పుడు దేవియే కాదు, దేవుళ్ళ చిత్రపటాలు కూడా ఆ విధంగా కళకళలాడుతూ కనిపించాలి. అమ్మ, ఇప్పుడు ఈ చిత్రపటాలు మీరు అన్నారు కదా, ఏదైతే రూపు మారినాయి లేకపోతే విరిగిపోయినాయి అవన్నీ కూడా తీసేయాలి అని చెప్పి, ఈ తీసేసిన ఫొటోస్ని కానీ విగ్రహాలను కానీ ఏం చేస్తే మంచి జరుగుతుంది? నీళ్ళల్లోనే కలపాలండి, కాల్చకూడదు. వాటిని మన చేతులతో మనం చింపకూడదు, విరక్కొట్టకూడదు. ఎవరికైనా ఇచ్చినా కూడా వాళ్ళకి కూడా అది ఉపయోగం ఉండదు కదా, విరిగిపోయినవి ఎలాగ ఇస్తాం మనం. ఎలాంటి వాటిని ఇవ్వాలి? మంచిగా ఉన్నాయి, కేవలం అద్దం మాత్రమే పోయింది అన్నప్పుడు మళ్ళీ అద్దం వేయించి ఎవరికైనా ఇవ్వచ్చు. పేదవాళ్ళకి వాళ్ళు పూజా మందిరంలో పెట్టుకొని పూజించుకుంటారు, తప్పు లేదు. అప్పటి వరకు ఉన్నటువంటి పూజలు అందుకున్నటువంటి చిత్రపటమే కదా అది, కాబట్టి తప్పు లేదు. లేదు చాలా బాగా పాడైపోయింది ఇది, ఇంకా ఇది ఇంత బాగుండదు అనుకున్నప్పుడు పారే నీళ్ళల్లో కలపడమే చాలా వరకు ఉత్తమం. పారే నీళ్ళల్లో కలపాలి. కానీ దాని మీద అద్దాలు విరిగిపోయిన మటుకు ఎట్టి పరిస్థితుల్లో చెత్తలో పడేయాల్సిందే, డస్ట్బిన్లో వేసేసేయాలి. అలాంటి వాటిని మనం నీళ్ళల్లో కలపకూడదు. నీళ్ళల్లో చాలా జలచరాలు ఉంటాయి, చిన్న చిన్న కప్పల దగ్గర నుంచి, పాముల దగ్గర నుంచి, చేపల దగ్గర నుంచి. అవి ఏదో ఆహారం వచ్చింది అనుకుని చటుక్కుని మింగుతాయి. మింగినప్పుడు వాటికి స్పృహ వస్తుంది, ఇది మనకు సంబంధించిన ఆహారం కాదని. కానీ అది మింగేటప్పటికే ఆ గాజు పెంకులు అవి లోపల గుచ్చుకుపోయి చాలా హాని కలుగుతాయి. కాబట్టి మనం చేసినటువంటిది పుణ్యం కాదు, మరింత పాపం చేస్తున్నాం మనం.
కాబట్టి అలాంటి పగిలిన అద్దాలు, అలాంటివి రేకులు, ఫ్రేమ్స్ ఉంటాయి కదా చిత్రపటాలకి చుట్టూరా 4 పక్కల, అలాంటివి పాడైపోయినప్పుడు కూడా అవి డస్ట్బిన్లో వేసేయడమే ఉత్తమం. భగవంతుడు ఏమీ కోపం తెచ్చుకోడు మన మీద. ఆయన మన పూజని, మన ఆత్మ యొక్క శుద్ధిని చూస్తాడు. చాలా థ్యాంక్స్ అమ్మ, చాలా చక్కటి మాటలు చెప్పారు. సో చూస్తున్నారు కదా, మనం పూజ చేసుకునే సమయంలో మనం దేవుడికి సమర్పించేటువంటి వస్త్రాలైనా కానీ పువ్వులనైనా కూడా మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి, పూజ కూడా ఏ విధంగా చేయాలి. అదే విధంగా మన ఇంట్లో పగిలిపోయినవి కానీ లేకపోతే విరిగిపోయిన విగ్రహాలు ఉన్నా కూడా, చిత్రపటాలు ఉన్నా కూడా వాటిని ఏం చేస్తే మనకి అంతా శుభం జరుగుతుంది అన్నది కూడా మనం అన్ని విన్నాం కదా. సో ఇవన్నీ ఫాలో అయితే మనం చేసుకునే పూజల వల్ల కూడా మనకి లాభం ఉంటుంది.